సో గైస్ మనమైతే రిటర్న్ వెళ్తున్నాం ఈరోజు అయితే. ఇప్పుడు ఇంట్లో ఎట్లా అంటే ఇంట్లో పెద్ద మనుషులని దేవుని లెక్క పోలుస్తాడు, అట్లా ఈడ వచ్చేసి ఇట్లా జస్ట్ మనమైతే మొక్కి ఇట్లా దర్శనం చేసుకొని ఇప్పుడైతే షురు అయిపోతున్నాం. మనమైతే దర్శనం చేసుకున్నాం, అందరికీ పెద్ద మనుషులు అందరికీ దర్శనం చేసుకోవాలని వచ్చేసినాం. మనమైతే రైట్ షురు అయిపోతాం. ఇంకొకటి అంటే రెండు ఉంటారు అనమాట ఇక్కడ, అట్లనే ఉంటుంది, చూపిస్తాం మొత్తం. షూట్ అంటే ఇంట్లో పెద్ద మనుషులు దేవునితో సమానం అంటారు కదా, ఇట్లా వీళ్ళకి ఇట్లా వేసుకుంటారు అనమాట. మనకు బి అంత ఐడియా లేదు, బట్ దేవునికి మొక్కాలంటే మనకు బి పెద్దల ఆశీర్వాదం కావాలంటే చాలా అదృష్టం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే షురు అయిపోతున్నాం. మనమైతే పోయినాకనైతే మొత్తం చూపిస్తాం, మొత్తం ఎట్లా బయలుదేరుతున్నాం మొత్తం అయితే అన్ని వీడియోలు చూసి అందరికీ లవ్ యూ, సపోర్ట్ అయితే ఇస్తారు, అందరికీ లవ్ యూ సో మచ్. సో గైస్ కార్ మొత్తం అడిగేసినాం, ఎట్లుండే తెలుసుగా నిన్న ఎట్లా దింపినాం దాన్ని, మొత్తం పొట్టుండే మొత్తం అంతా క్లీన్ చేసేసినాం అన్న కూడా కలిసి. రైట్ మనమైతే షురు అయిపోతున్నాం రైటా మరి. అంటే ఇక్కడ పెద్ద మనుషులు మొక్కడం వాళ్ళ ఆచారం అనమాట. సో గైస్ ఇది అన్న వాళ్ళ ఇల్లు. ये उसमें रख रहे हैं पापा से रख दिया कौन ठीक है अब है ना खोल लगे दोनों सारे इन्हें दिया ओ ये करवान कुछ लोगों ने जेरी में करवान मम्मी जा हाँ लव यू రైట్ బాయ్. అన్న వాళ్ళ మమ్మీ అంటే మన మమ్మీ తర్వాత మమ్మీ. आ जाओ जा आगे बोलो. वेट अम्मी जा रहा. साक्षी एवढं मतलब नहीं काम चल रहा डीजे पास साल भर लागी साल भर पणजी और बात खाली वन मैन शो. మన మమ్మీ మాత్రం డజన్ లెక్క ఇస్తుంది, ఇక్కడ రాజస్థాన్లో మాత్రం కేజీ లెక్క ఇస్తుంది. రెడీగా అవి జోకుతుండే నా. మన మమ్మీ ఏమో డజన్ లెక్క ఇస్తుంది, వచ్చేసి డజన్ 12 వస్తాయి కదా, ఇక్కడ చూడు కేజీ లెక్క జోడిస్తుంది. 50 రూపాయలకి ఎన్ని వచ్చి లెక్క
50 రూపాయలకి ఎన్ని వస్తాయి? కేజీ 50 రూపాయలు కదా? కేజీ 50 రూపాయలు అంటే గాయస్ చూద్దాం. మీకు 1 కేజీ వేసిండు, చూద్దాం ఎన్ని వస్తాయో. ఇది देखो कौन दिए दमा सब है ना. अदम है के 1 2 3 4 5 6 7 8 9 ही आया. 9 వచ్చినాయి भाई 1 కేజీ. అదే మమ్మీ అయితే డజన్ ఇస్తుండే. బాబరే బాబు. సో గాయ్స్ మీకు అన్ని స్వీట్లు చూపిస్తుందా? చూడరా ఫస్ట్ ఏక్ నంబర్ రాజస్థాన్ ఫేమస్ గేవర్ ఏదా? ఓకే. సో గాయ్స్ ఇగో స్వీట్ చూడు. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్వీట్లు దొరుకుతాయి అనుకో. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి రాజస్థాన్ నుంచి మమ్మీ తీసుకురమ్మనేది. మమ్మీ స్వీట్ తీసుకురా అంటే అన్న కూడా ఆల్రెడీ పార్సల్ తెప్పిస్తారు. అంటే ఇక్కడ అంత క్రౌడ్ మొత్తం ఇక్కడ చాలా మంది వస్తారనమాట. వస్తుంటారు పోతుంటారు అనమాట ఇక్కడ ఆల్మోస్ట్. సరే మనమైతే లస్సీ తిందాం రైటా మరి. అందరికీ లవ్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రైటా మరి. अहमदाबाद देखो दोस्तों, अभी अपन बात कर रहे थे क्रेज की. अहमदाबाद से घेवर के लिए आया स्पेशल. అంటే ఎన్ని కిలోమీటర్స్ అన్నా? अहमदाबाद बोल तो इधर से 700 किलोमीटर दूर है. आपका 700 परिचय दीजिए भाई साहब. 700 किलोमीटर से है. साबस खान रशीद खान पठान. అమ్మ అంత దూరం వస్తారు ఖాళీ మెంటల్ వైపు ఇది. Mental. అయ్యా नाम फेमस है. అంటే ఎంత ఫేమస్ కావచ్చు ఖాళీ. हम लोकेशन वीडियो में डालेंगे जरूर आपके लिए, लेकिन नाम बोल दे रहा हूँ, जोधपुर मिष्ठान भंडार बर. किधर है हमारे कितना? 4000 की मिठाई ली दोस्तों. 4000 ఖాళీ 4000 మొత్తం. చాటి నక్కో చాటి. మొత్తం 3 బ్యాగులు ఇంకా మొత్తం 4000 కట్టి ఖాళీ ఖర్చు. ఇంత రాజస్థాన్ వచ్చినందుకు ఖాళీ ఒక స్పెషల్ అని ఉండొద్దా లేదా? రైట్. देखो दोस्तों, मिठाई आपके लिए. सभी दोस्तों को मिठाई ले लीजिए, जल्दी आ जाएगा. చూడు ఇది మెంటల్ ఇది కదా. ఇంత స్పెషల్ అంటే ఏంది మెంటల్ కదా. ఇట్లాంటి షాప్ కూడా మనం కూడా పెట్టాలి బాయ్. ఏమంటావు? సో గాయ్స్ తీసుకున్నాం, మీకు మొత్తం తీసుకున్నాం సార్. కానీ మనం మార్కెట్ నుంచి అయితే వెళ్ళినామంటున్నా. दोस्तों पापा आ गए. पापा గొప్ప అది. पापा का तो अंदर आने को भी जगह नहीं मिली. देख लीजिए क्रेजिंग. हम भी खरीद के आ गए आज. देखो गाइस మనమైతే ये हमारे लिए नहीं है, हमारे दोस्तों के लिए है. जो सबसे ज़्यादा फॉलो मारेंगे सबसे ज़्यादा उसको देंगे मिठाई. हाँ, एक फॉलो मारो और मिठाई खा के जाओ. फिर ठीक है. లవ్ యూ గైస్, లవ్ యూ రైట్. మరి మొత్తం చూడరు, బ్లాగ్ మొత్తం చూడరు.
హైదరాబాద్. प्रेम और आशीर्वाद के बिना इतना भव्य मेला होना बड़ा సో గైస్ వచ్చేస్తున్నాం అంటున్నా మొత్తం హైదరాబాద్కి అయితే. भीड़ यहाँ पर पधारनी बहुत बड़ी बात है कि आप लोग आए. ओम मना सारे भजन गोड़ गोड़ सुन लो जा भाई गावा देख बात देखा दोस्तों क्रेज इस तरह करते ही टारगेट ऊपर. सोलंकी सरकार बोलते. ఇగో గాయస్ ఇగో ఇగో తల్వార్ తీసుకుందామని వచ్చినాం. తల్వార్ 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 నా లవ్వురా లవ్వు నా లవ్వు నా లవ్వురా నా లవ్వు నా లవ్వు దా గాయస్ దా గాయస్ తల్వార్ తీసుకొని ఇక అయినాం. తెలుసుగా తల్వార్ ఎట్లుంటుందో ఖాళీ కనిపిస్తున్నాయా. తల్వార్ తీసుకుందాం మొత్తం మీద రాజస్థాన్ వచ్చినామని గుర్తుగా ఖాళీ దా తీసుకుందాం. చూపిస్తా దా తల్వార్ చూపిస్తా. నంది చూడు గాయస్ सिलेक्शन कर रहा है. సో గైస్ మనం అయితే ఆపుకున్నాం. నేషనల్ హైవే దగ్గర ఆపుకున్నాం. నేషనల్ హైవే కనిపిస్తుందా ఈ బ్యాక్ సైడ్? ఇగో రెస్టారెంట్ దగ్గర ఆపుకున్నాం. ఆకలి అవుతుంది ఖాళీ. మనం రోటీలే ఇక్కడ సైడ్ మొత్తం రోటీలే దొరుకుతాయి. అన్న దగ్గర పోం. అన్న ఆల్రెడీ తింటుండు కూడా. నేను ఇప్పుడు లాస్ట్ లేట్ అయిపోతున్నా ఆల్రెడీ. సో గైస్ అన్న ఏందన్నా చెప్పకుండా వచ్చారు మీరు? सर छाछ दही जो स्मोकिंग अवॉइड हो मैं मेरा सर छाछ दही वो बात है స్పెషల్ ఏమున్నాయి? స్పెషల్ दाल तड़का से हम भेज दिया. जल्दी लाओ दाल तड़का. మొత్తం రోటీలు. సో గైస్ మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ ఉండే మన ఇండియాలో అనుకో మొత్తం మీద మొత్తం సప్లై మొత్తం ఇక్కడ నుంచి అనుకో. మన ఇండియన్ ఆయిల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే మొత్తం చాలా పెద్దది ఇది. గేట్ నెంబర్ 1 అంటే చాలా పెద్దది ఇది. దానికి ఒక 6-7 గేట్లు ఉన్నాయి. నుంచి ట్రైన్ గిట్ట ఇంట్లో డైరెక్ట్ పోయి లోడ్ అవుతుంది. ట్రైన్ డైరెక్ట్ హైదరాబాద్ కావాలనుకో సపోజ్ ఇలా బయట ఏదైనా విలేజ్ కు పోవాలనుకో ఈ నుంచి లోడ్ అవుతుంది అన్న ట్రైన్. ట్యాంక్ నంబర్ ట్యాంక్ లోనే చూడాలి. 112 మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇంకా ఇంత ఉన్నాయి అటు. మనకి 112 నెంబర్ టైం కనిపించిందంటే అందులో ఇంకా లోపల ఇంకెన్ని ఉన్నాయో ఖాళీ. ఇగో మళ్ళీ దానికి సంబంధించి మనం ఈ నుంచి లోడ్. సో గైస్ దీన్నేమో హెచ్ఆర్ నంబర్ పెట్టు అన్న మొగడని దాన్నేమో ఎంపీ ట్రక్ ఏంది రాజస్థాన్
దాని వచ్చేసి కమింగ్ అనుకో, వెయిట్ వెయిట్ వెయిట్, కమింగ్ కమింగ్ అనుకో, ఇగో ఇగో ఇందులో వచ్చేస్తుంది ఇగో ఒడిశా. కాదు చూసిరా, నాలుతో వాళ్ళు అంటారు దాన్ని. ఈ మహారాష్ట్రలో డేంజర్ రోడ్ అంటే ఘాట్ రోడ్ అని వచ్చేసి చాలా యాక్సిడెంట్ అంటే మొత్తం ఖాళీ మెంటల్ అయిపోతాయి బా. ఇగో ట్రక్కులు చూడు, ఇగో మస్తు మస్తు ట్రక్కులు కార్లు అన్నీ ఆగిపోతాయి ఇక్కడనే. మొత్తం డ్యామేజ్ అయ్యాడు స్పాట్ మొత్తం. ఇదే డేంజరస్ రూట్ బై, గుర్తుపెట్టుకోరు మీరు వస్తే కూడా. చాలా ఘోరంగా ఉంటుంది బా ఇక్కడ నిజంగా. నేను లైవ్లో చూస్తున్నా కదా ఆల్రెడీ. నేను మీరు చూడరు కాల్ చూస్తే వీడియో. నేను కొన్ని షూట్ చేయలేను, ఆల్రెడీ 2-3 కార్లు కూడా ఆల్రెడీ డ్యామేజ్డ్. మళ్ళీ మధ్యలోనే స్టక్ అయి ఉంటాయి. స్పీడ్ పోయేటప్పుడు స్లో చూసుకుంటూ పోవాలి. బోర్డులు చూస్తే నిజంగా నమ్మాలి. చూడు వీడియో మొత్తం చూడు, ట్రాఫిక్ ఎట్లుంది చూడు. ట్రాఫిక్ ఒక్కసారి అర్థం చేయరా, బండి ఇట్లా ఎక్కుతుంది చూడు ఒక్కసారి ఆలోచన. ఇంత హైట్ ఉండదు భవాన్ని. సో గైస్ చూడు, ఇగో ఎంత స్లోగా పోతున్నాయి ట్రక్కులు. చూడు ట్రక్కులు ఎంత స్లోగా పోతున్నాయి. ఖాళీ నొక్కుంటా పోయినట్టే లేదు, ఇంత స్లోగా పోతున్నాయి అంటే చూడు ఘాట్ రోడ్ ఎట్లుంటుందో. చూడు మొత్తం వీడియో మొత్తం చూడరు పోయి, మీకు మొత్తం అర్థమైపోతుంది ఏడ రోడ్లు ఎట్లుంటాయి, ఈడ మొత్తం ఎట్లా సంఘటన మొత్తం చూడరు. ఖాళీ ఎంత స్లోగా పోతాయి అంటే ఈడ ట్రక్కులే ఇంత. ఇగో ఇగో ట్రక్ చూడు, ఇగో అరే మంటల్. సో గైస్ మనకైతే ఇక రెస్ట్ తీసుకోవాలి. బండికి ఇక నాన్ స్టాప్ కొట్టినాం. రాజస్థాన్ నుంచి వెళ్ళినామంటే ఇక మహారాష్ట్రకి వచ్చేసినాం ఖాళీ. రెస్ట్ లేకపోతే మనకు నిద్ర కూడా లేదు. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక అన్ననే ఇక మొత్తం ఎట్లా డ్రైవ్ చేస్తుందో అర్థమవుతలే నాకైతే. నాకు నిద్ర వస్తుంది ఆటోమేటిక్. సరే మనమైతే ఈరోజు బంక్లో స్పెండ్ చేద్దాం. రైటా, గుడ్ నైట్ ఆల్. మేమైతే వండుకున్నాం ఆల్మోస్ట్. సో గైస్ నైట్ నిద్రపోయినా నేను ఇక్కడ పెట్రోల్ బంక్లా ఆవిడ కింద వండుకున్నా. నైట్ ఎప్పుడు లేచినా వీళ్ళు నైట్ కార్లోనే వండుకోరు. నాకేమో ఏడాది పండుకోనికి స్థలమే వేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా. ఆడ కింద వండుకున్నా. రైట్ బై, రైట్ రైట్ రైటా, లవ్ యూ. సో గైస్ ఆడ టెంపుల్ అనిపిస్తుందా అంటే హిల్స్లల్లా టెంపుల్స్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్. ఓ ఈడొక టెంపుల్ వచ్చేసి, ఓ ఈడొకటి వచ్చేసి టెంపుల్. ఖాళీ మెంటల్ ఉంది కదా వైపు. ఇట్లాంటివి రావాలి బాయ్, తిరగనీకి రావాలి ఇట్లాంటివి. గుర్తుపెట్టుకోరి అన్న. ఈ లొకేషన్ ఏంటంటే మనమైతే మహారాష్ట్రలో ఆపుకున్నాం ఆల్మోస్ట్. ఫ్రెష్ అప్ అయిదామని మెంటల్ ఖరాబ్ అవుతుంది పోయి నాకైతే తెలుసా. అమ్మా ఏంది అసలు. కాలు కూడా ఎట్లా అయిపోయినాయి, మొత్తం ముఖాలు కూడా ఎట్లా అయిపోయినాయి. అయ్యా బండి ఇష్టం ఇంటికాడ నుంచి వెళ్ళడం ఎట్లా బాబు. గాడి చల్లనే వాళ్ళకి సో గాయస్ మొత్తం వీడియో మహారాష్ట్రలో అయినాం. మొత్తం మీదనైతే మనం గాయస్ మొత్తం మీదనైతే వచ్చేసినాం. అన్న వాళ్ళు ఆ రూట్లో ఉన్నారు, మనం ఈ రూట్కి వచ్చి ఖాళీ ఛాయ్ తీసుకున్నా. ఇది వచ్చి చిన్నగా నీకు తెలుసుగా ఛాయ్ తర్వాత ఏముంటుందో ఛాయ్ లవర్స్ అందరికీ. మహారాష్ట్రలో ఉన్నా ఖాళీకి చూసుకో, లొకేషన్ చూసుకో బాయ్, లొకేషన్ చూసుకో. ఖాళీకి ఏడున్నట్టే మహారాష్ట్రలో ఉన్నా. ఛాయ్ తాగుదాం అనుకుంటున్నాం. అన్న వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడ వచ్చేసినాయి అసలు ఖాళీ. సరే సరే ఛాయ్ తాగినాక చెప్తుంది మొత్తం చెప్పేస్తా రైటా. ఆల్మోస్ట్ ఛాయ్ తాగినా మనం. ఇప్పుడైతే షురూ అయిపోతున్నాం ఆల్మోస్ట్. అన్న వాళ్ళు టిఫిన్ చేస్తారు, మనం ఆల్మోస్ట్ చూడు రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఖాళీ మెట్టలు ఉంది కదా చూడు, ఇగో వైబ్యుడు అనిపిస్తుందా.
ఉంటుంది మహారాష్ట్రలో, కానీ ఈ చెట్లను చూస్తే నాకేమో గుర్తుకొస్తుంది బాయ్. లవ్ యూ. అమ్మో ఎట్లా వస్తున్నాయి ట్రక్కులు కూడా, ఎట్లా వస్తున్నాయో. అబ్బబ్బబ్బబ్బో మెంటల్ ఉంది బాయ్ మహారాష్ట్రలో. మెంటల్ ఉందంటే మెంటల్ ఉంది. చూడు చూపిస్తా, దాన్ని మొత్తం చూపిస్తా. చూస్తావు బ్యాక్ సైడ్ చూడు. మార్నింగ్ మార్నింగ్ మనం రెడ్ బుల్ కూడా తీసుకుంటాం. మనం పేమెంట్ కూడా వేసేసిన, బాగా తీసుకొస్తుంది ఇక. వాళ్ళు రెడ్ బుల్ తీసుకున్నా, ఇప్పుడు నాస్తా తీసుకుంటే సెట్ అయిపోతుంది. यूट्यूब चैनल है हमारा. गाइस रुको 1 मिनट आओ रे, यूपीसा अंकुल का आईडी दे दो. आपका पास फोन है? फोन निकालो रे, पता मैं. यूट्यूब ओपन करो. इंस्टाग्राम है? हाँ. तो पार्सल करो बोलो उतना टाइम तक. हाँ नहीं करता ना पड़ता. इंग्लिश बी वाई बी. हाँ ये मेरा फॉलो भी कर दिया. यो गाइस మన యూట్యూబ్ ఛానల్ లో మే ఓయే అంకుల్కి అయితే మన ఐడి చూపించడం గాయస్ మొత్తం మీద. ఖాళీ పెట్టలేదా అంకుల్కి అయితే మన ఐడి చూపించినాం మొత్తం మీద. ఏడనుకుంటున్నాం మనం ఉన్నది మహారాష్ట్రలోనే. మనం ఇంకా వెళ్ళలేము ఇడికెళ్ళి. సరే సరే అందరికీ లవ్ యూ సో మచ్. మొత్తం వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. మొత్తం బ్లాగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అసలు వీడియో మొత్తం చూడరు బాయ్. స్కిప్ట్ మాత్రం అస్సలు ఉండకూరి రైటా. మరి మొత్తం చూపిస్తా రైటా. అందరికి లవ్ యూ. మొత్తం అన్ని టిఫిన్ అన్నీ అయిపోయినాయి. బయలుదేరుతున్నాం ఆల్మోస్ట్. या भाई पैसा मिल गया है जी मेरे को. एक महाराष्ट्र है पकड़ के. థ్యాంక్ యూ. లొకేషన్ ఏమో అటు చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది. ఏం అర్థం కాక వాళ్ళకి అడిగిన. अरे इतना दिन मैं गाँव में नहीं गया था, जैसे ही बात है.